హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి చిరంజీవి 2.0. చిరంజీవి 2.0 అంటున్నాను ఏంటి అనే కదా. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ని ఖచ్చితంగా చిరంజీవి 2.0 అనొచ్చు. ఎందుకంటున్నాను ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఫుల్గా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ జెంజ్ లేకపోతే నెక్స్ట్ ఆల్పా జెంజ్ అంటే రాబోయే తరం హీరోలకి నటన విషయంలో మన న్యూ ఏజ్ మెగాస్టార్ అలియాస్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఖచ్చితంగా స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పొచ్చు. నాకు తెలిసి రాబోయే ఆల్ఫా జెంజ్ అందరికీ ఫేవరెట్ హీరో కూడా రామ్ చరణ్ గారే ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే మొన్న అఖిల్, ఈరోజు జయకృష్ణ. మొదటిగా అఖిల్ గురించి మాట్లాడితే అఖిల్ గారి ఫేవరెట్ హీరో అందరికీ తెలుసు, రామ్ చరణ్ గారు. ఆయన ప్రతి సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్తారు. ఆయన ప్రతి సినిమాలో రామ్ చరణ్ గారిని మెన్షన్ చేస్తారు. ముఖ్యంగా రీసెంట్గా చూసుకుంటే లెనిన్ సినిమాకైతే ప్రతి ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారిని మెన్షన్ చేశారు. అఖిల్కు రామ్ చరణ్ అంటే మై బ్రదర్, మై ఆర్సీ, మై హార్ట్ బీట్, నా ప్రాణం అని చెప్తారు. బ్రదర్, మై ఆర్సీ, మై హార్ట్ బీట్. ఒక సూపర్ స్టార్ క్యారెక్టర్లోకి వెళ్ళటం, మాలాంటి యంగ్ జనరేషన్ని కంటెంటెడ్ బేస్డ్ సినిమాలు చేసేలా ఎంకరేజ్ చేయడం నిజంగా రామ్ చరణ్ గారి గ్రేట్. అందుకే నా లెనిన్ సినిమాను ఆయనకి డెడికేట్ చేస్తున్నా అని కూడా అన్నారు. సేమ్ అదే విధంగా రీసెంట్గా హీరోగా లాంచ్ అవుతున్నటువంటి ఘట్టమనేని జయకృష్ణ, తను కూడా తన ఫస్ట్ సినిమా శ్రీనివాస మంగాపురం, ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చినటువంటి ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి తను చేసినటువంటి ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్వ్యూస్లో తన ఫేవరెట్ హీరో కూడా రామ్ చరణ్ గారే అని చెప్పారు. రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ మన ఇండస్ట్రీలో అయితే రామ్ చరణ్ గారు ఇస్ లైక్ మై ఫేవరెట్. ఐ వుడ్ సే రామ్ చరణ్ గారు. ఓకే, పెద్ద సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఒక సూపర్ స్టార్ క్యారెక్టర్ కోసం ఏదైనా చేయొచ్చు అని నిరూపించారు. ఆయన కేవలం ఒక స్టార్ మాత్రమే కాదు, ఒక నటుడు మరియు గుడ్ పర్ఫార్మర్ కూడా అని చెప్పుకొచ్చారు. ఆయన కథకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఆర్ గోయింగ్ కంప్లీట్లీ ఇంటూ ద క్యారెక్టర్, దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డు. ఎందుకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ హీరోస్ అందరూ కూడా రామ్ చరణ్ గారే ఫేవరెట్ హీరో అని చెప్పడం రీజన్ ఏంటి? ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు రామ్ చరణ్ గారి జర్నీ, అలాగే రామ్ చరణ్ గారు పడ్డ కష్టం. ఎందుకంటే దగ్గర నుంచి చూస్తారు కాబట్టి. అందుకే అక్కినేని ఫ్యామిలీ అలాగే ఘట్టమనేని ఫ్యామిలీ రామ్ చరణ్కి ఎలివేషన్ ఇచ్చేది. ఇప్పుడు అర్థమైంది కదా, ప్రతి ఇంట్లో మెగాస్టార్ అభిమాని ఎలా ఉంటారో ఇప్పటి నుంచి ప్రతి ఇంట్లో రామ్ చరణ్ గారి అభిమాని కూడా అలాగే ఉంటాడు. 20s జెంజ్ మరియు జెంజ్ ఆల్పాలో రామ్ చరణ్ యునానిమస్ డామినేషన్ అని చెప్పాలి. క్యాస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అని ఉద్దేశించినంత ఈజీ కాదు రికగ్నిషన్ తెచ్చుకోవడం అంటే, దానికి ఒక అర్హత కూడా ఉండాలి. అందుకే రామ్ చరణ్ని న్యూ ఏజ్ మెగాస్టార్ అనేది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను రామ్ చరణ్ని చిరంజీవి 2.0 అని ఎందుకు మెన్షన్ చేశాను. సో దీనిపై మీ అభిప్రాయం కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.